సార్ ఎట్లా చూస్తారు? అప్పట్లో చాలా ఇబ్బందులు పడ్డారు ఏపీలో సినిమాకి సంబంధించి, మీరే చెప్పారు. ఇబ్బందులు చెప్పినటువంటి పడ్డాను. మీకు అనుభవం ఉందా? ఖచ్చితంగా అందరికీ తెలిసిందే కదా. తెలిసిందే కదా. ఓకే. అంటే నేను పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నప్పుడు సినిమా టికెట్లు ఇవన్నీ నేను ఎలా చూస్తానంటే, ముఖ్యంగా ఈ పర్టికులర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆర్థిక మూలాల మీద కొట్టడం. అంటే ఈ ముఠా కక్షల్లో ఎదుటి ప్రత్యర్థికి మామిడి చెట్లు అంటే మామిడి చెట్లు నరికేయడం, చీనీ చెట్లు నరికేయడం ఆ సంస్కృతి ఉంది నాకు. అదే కొంచెం ఎక్స్టెన్షన్ సినిమాకి కూడా అది వచ్చింది. నేనేమనుకుంటానంటే దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్. మీరు రాజకీయాలు ఉన్నప్పుడు ప్రత్యర్థులు ఇవి చేయకుండా ఉండకూడదు అనుకోవడం అది నా వివేకం. అందుకని బట్ ఐ టుక్ ఎ ఛాన్స్, దట్స్ ఫైన్. అంతేగాని దాన్ని ఇదేదో టిట్ ఫర్ టాట్ లా కాదు. కానీ ఆ రోజు ఎంత బలంగా ఉన్నాను, ఈ రోజు అంతే బలంగా ఉన్నాను. సార్, హరిహర వీరమల్లు సినిమా అంటే ఛానల్ గ్యాప్ తర్వాత వస్తుంది. ఏంటి మిమ్మల్ని అంత ఆకట్టుకున్న కథాంశం? ఎందుకంటే ఎప్పుడు మీరు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో సినిమా చేయలేదు, ఇలాంటి పీరియాడికల్ సినిమా. నాకు ఎప్పుడు హిస్టారికల్, ముఖ్యంగా ప్రసాద్ గారి రచనలు చాలా ఇష్టం నాకు. మీకు అప్పాజీ కానీ అయితే మన విజయనగర పత్రం, విజయనగర సామ్రాజ్యం, రోషనారా, ఇవన్నీ స్కూల్స్లో ఉన్నప్పుడు మా ఇంట్లో మేము బాగా చదువుకుని నెల్లూరులో ఉన్నప్పుడు నాకు పృథ్వీరాజ్ ఇది బేసిక్గా మాకు చారిత్రాత్మక రచనలు ఇష్టం. కాకపోతే సినిమాలు ఎంత తీయాలని, నాకు సినిమాలు వచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఆలోచనలు నాకు తీయాలని ఎప్పుడు మైండ్లో లేదు. నాకు ఏదన్నా ఒకటే మైండ్లో ఏదన్నా ఉండింది అంటే ఏదన్నా ఒక పీరియడ్ ఫిల్మ్ ఏదో ఒకటి అనుకుని ఇలా కాదు ఇంకోలా అనుకున్నాను. కాకపోతే అది కూడా వదిలేసాను. ఇది ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ అంతా, ఈ కథా మూలాలంతా ముందు తీసుకొచ్చింది క్రిష్ గారు తీసుకొచ్చారు. రత్నం ఇద్దరు కలిపి వచ్చినప్పుడు నాకు నచ్చిన అంశం కథ తీసుకెళ్ళడానికి ఏంటంటే, ఒకటి మీరు పీరియడ్ ఫిల్మ్ అని కాదు కానీ మన కొల్లూరు తీర ప్రాంతంలో, కృష్ణానది తీర ప్రాంతంలో ఆ గనుల్లో దొరికిన వజ్రం అది వెళ్ళి మన కులీ కుతుబ్ షా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అది మొఘల్ సుల్తానేట్కి వెళ్ళి అది మన ఆ పరంపర నుంచి ఔరంగజేబ్కి ఎలా వచ్చింది, ఔరంగజేబ్ నెమలి సింహాసనం కూర్చొని ఎలా చేశాడు. ఇలాంటి ఔరంగజేబ్లో అన్ని ఒక నియంత పరిపాలిస్తున్న సమయంలో ఆయన అధిరోహించిన సింహాసనం మీద, అది ఉన్న నెమలి సింహాసనం మీద దాని తలపైన ఉన్న వజ్రాన్ని దొంగిలించడం. సో నాకు ఆ హై కాన్సెప్ట్ నచ్చింది. అంటే ఒక ఇంపాసిబుల్ టాస్క్, బట్ దాని పర్పస్ ఏంటి అది ఫిల్మ్స్లో చూడవచ్చు. నాకు అది బేసిక్గా ఒక హుక్ పాయింట్లో ఒక హై కాన్సెప్ట్లో నాకు నచ్చింది. ఆ తర్వాత ఆయన కథ చెప్పిన విధానం. కాకపోతే మాకు 2 కరోనా వేవ్స్ తగలటం వల్ల బాగా ఇబ్బంది పడ్డాం. మేజర్గా ఏంటంటే యాక్టర్స్ అందరూ కంటిన్యూటీ పోయారు. కొంతమంది విదేశీయులు వచ్చారు, వాళ్ళు తిరిగి రాలేకపోయారు మేబీ కరోనా పరిస్థితులు అనుకుంటా. అట్లాగా చాలా చేసుకుంటారు. బట్ స్టిల్ చాలా ఇబ్బంది, కష్టపడి అధిగమించి చేసుకుంటూ వచ్చాం. ఎప్పటికప్పుడు లో స్పిరిట్స్తో ఉన్నా కానీ ముందు చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఆ తర్వాత కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఒక మేజర్ షెడ్యూల్ ఫినిష్ చేశాను. క్లైమాక్స్ ఫినిష్ చేశాను ఫస్ట్. అది నా ఆధ్వర్యంలోనే చేశాను. అది చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకో 20-30 డేస్ సరిపోద్ది అనుకున్న సమయంలో ఇక్కడ పొలిటికల్ పరిస్థితులు మారిపోయాయి. వైజాగ్ సంఘటనల దగ్గర చాలా మారిపోయి, బట్ స్టిల్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని రాజమండ్రి ఎపిసోడ్ జరిగిందో ఇంకా అన్ని క్యాన్సిల్ చేసి మన కథ రంగంలో మన రంగంలో దిగాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్లో డేట్స్ అన్నీ చిన్నభిన్నం అయిపోయినాయి. మళ్ళీ కుదరలేదు. మళ్ళీ అన్నీ రీగ్యాదర్ చేయడానికి టైం పట్టినా కానీ తర్వాత నేను అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో వచ్చేసాను. సో అడ్మినిస్ట్రేషన్ కొంత అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు 6 monthsలో మళ్ళీ కూడా బయటికి రావాలని, ఇక్కడే కూర్చొని చేయాలి. ఇక్కడే విజయవాడలోనే రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇక్కడ తీసాను. సార్, ఈ సినిమాకి సంబంధించి మీకు అభిమానులు ఎక్కువ, ఫ్యాన్ బేస్ కూడా. ఇప్పటికే 3 ఏళ్ళ తర్వాత ఒక సినిమా వచ్చింది. మీరేమో ఖచ్చితంగా నేను సినిమాలు చేస్తాను, నాకు ఇంధనం కూడా అది పార్టీ నడపడానికి కూడా ఇంధనం అని కూడా గతంలో చెప్పారు. అంటే ఇప్పుడు 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా సినిమాలు కంటిన్యూ చేస్తారా డిప్యూటీ సీఎంగా? నాకు ఉన్న పరిస్థితి అంటే మై ప్రయారిటీస్ ఓన్లీ పాలిటిక్స్. కాకపోతే నాకు ఇంధనం అనే సినిమా తప్ప నాకు వేరే వ్యాపారం నాకు పర్సనల్ నేను చేయలేను. నాకు తెలిసింది, నా అనుభవం ఇక్కడే ఉంది. యాక్టింగ్ ఉన్న పరిస్థితులు కష్టం కాబట్టి, ఎందుకంటే ఈ హరిహర వీరమలకైతే 2 గంటలు చొప్పున చేయాలి, అన్ని సినిమాలలో చేయలేము. అలాంటి పరిస్థితులు వస్తే నాకు తెలియదు. కానీ నేను చెప్పిన టైంకి అలా వచ్చి పరిస్థితులు నాకు తెలియదు. కానీ బట్ ఫిల్మ్ ప్రొడక్షన్ నేను చేయగలను.